కర్కాటక రాశి వారు ఈ సంఖ్యను రాసి తమ వద్ద ఉంచుకోవటం ద్వారా 4 వైపుల నుండి డబ్బు దూసుకొస్తుంది. జీవితానికి తిరుగుండదు. విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ సంఖ్యను దగ్గర పెట్టుకోవటం వల్ల ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అదృష్టం పట్టి చేతిలో లేదా బ్యాంకులో చాలా డబ్బు నిల్వ ఉంటుంది. దశ మారిపోయి సాక్షాత్తు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. కర్కాటక రాశి వారు ఏ సంఖ్యను రాసి పెట్టుకోవాలి, దానివల్ల ఎలా కలిసి వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రాశి వారు మంచి శరీరంతో బలంగా అందంగా ఉంటారు. వీరు ఎప్పుడూ ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తాము కష్టపడినా కూడా ఎదుటివారు ఇబ్బందులు పడకూడదని, ముఖ్యంగా కుటుంబం కోసం, వారి బంధాల కోసం కష్టపడటం ఈ రాశి వారికి ఉన్న అలవాటు. ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తారు. వీరు కష్టపడేది కుటుంబం కోసమే. ఇంట్లో వాళ్ళకి ఏమీ తక్కువ కాకూడదు, ఏది తక్కువ లేకుండా ఉండాలి అనే ఆలోచనతో కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ రాశివారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడుతూ ఉంటారు. వ్యాపార విషయాల్లో రాణిస్తారు. ఆధిపత్య లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్ళకు ఉంటుంది. రొటీన్లో మార్పులను ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళల్లో ఎక్కువ ఉంటాయి. ఈ రాశివారు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు కదలరు. తమకు కావలసిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తారు. సంతోషంగా ఓదార్పునిచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు. వీరి స్వభావంలో చాలా అంతర్ముఖులు. అంతేకాకుండా చాలా వరకు వీళ్లను నమ్మొచ్చు. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. వీరిని విశ్వసించవచ్చు. ఈ రాశివారు కొన్ని విషయాలలో పర్టికులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో వీరు పర్టికులర్గా ఉంటారు. మీరు ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలు తీరుతాయి అని కానీ ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. అవి నమ్మటమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. సంఖ్యాశాస్త్రం అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడింది. అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, జాతక ప్రకారమే కానివ్వండి, ఈ రాశివారు కనుక ఒక అంకెను ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఒకరు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వారికి చాలా హై క్వాలిటీస్ ఉంటాయి. అంటే అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరి సహాయమైనా తీసుకుంటూ ఉంటారు. అలా అని బ్రతిమాలటం లాంటివి చేయరు. అలా మృదు స్వభావులు. కోపం వస్తే వీళ్లను అస్సలు పట్టుకోలేరు. అలాంటి ఈ రాశి వారికి ఒక సంఖ్యను రాసి, అంటే ఒక నెంబరును రాసి జేబులో పెట్టుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది. ఈ రాశివారు చేయవలసింది ఏమిటి అంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఒక తెల్లటి స్క్వేర్ షేప్ కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం 4 వైపులా 5 ఇంచెస్ ఉండాలి. కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. దాని మీద 9 అనే సంఖ్యను రాయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ 4 మడతలు వేయాలి. నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత. పూజలో పెట్టేటప్పుడు పేపర్ను ఓపెన్ చేసి పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి. సాయంత్రం ఆ పేపర్ను మనం చెప్పుకుంటున్నట్లుగా 4 మడతలు వేసుకొని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ను క్యారీ చేసుకోవాలి. సంఖ్యాశాస్త్రంలో 9 ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన
సంఖ్యగా పరిగణించబడుతుంది. ఇది పరిపూర్ణత, సార్వత్రిక ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ముగింపులకు చిహ్నం. 9 సంఖ్య అన్ని ఇతర సంఖ్యలను తనలో ఇముడ్చుకుంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ లక్షణం 9కి ఒక విశ్వసనీయమైన అంతులేని శక్తిని ఆపాదించడానికి కారణమైంది. హిందూ ధర్మంలో 9 సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు, నవరాత్రులు, నవదుర్గలు, నవధాన్యాలు, నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 9వ అవతారం శ్రీకృష్ణుడు కావటం కూడా దీని విశిష్టతను పెంచుతుంది. మనం అదృష్టము, విజయం గురించి మాట్లాడినప్పుడు కేవలం కర్మ సిద్ధాంతం ప్రకారమే కాకుండా సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటివి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో ఈ రాశి వారికి 9 సంఖ్య ఎలా అద్భుతాలు చేస్తుందో, దానిని తమ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా పరిశీలిద్దాం. 9 సంఖ్య రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. అంతులేని ధన ప్రవాహం ఈ సంఖ్యను క్యారీ చేయటం వల్ల డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. ఇది నిరంతర ఆర్థిక వృద్ధిని, సుస్థిరమైన సంపదను సూచిస్తుంది. కోట్లు వచ్చి పడాలని కాదు, కానీ మీరు ఒక పనికి ఎంత ప్రతిఫలం ఆశిస్తారో అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మీ కష్టానికి తగిన అంతకు మించిన ఫలితం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా నిరోధించబడి స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు విజయవంతమవుతాయి. ఈ ఆచారం పాటించడం వల్ల మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఎప్పుడూ చేతిలో డబ్బు ఉండేలాగా, అవసరాలు తీరేలాగా చూస్తుంది. 9 సంఖ్యకు ఉన్న సానుకూల శక్తి, దైవిక అనుసంధానం వల్ల మీ చుట్టూ ఒక రక్షణా కవచం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం. ఈ ఆచారంతో పాటు లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని, ఇది ఆర్థిక శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. 9 సంఖ్య ఆధ్యాత్మికతకు చిహ్నం కాబట్టి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, దైవిక మార్గదర్శనం పొందడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావం. ఈ ఆచారం కేవలం ఒక సంఖ్యను దగ్గర పెట్టుకోవటమే కాదు, దీని వెనుక ఒక మానసిక, ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా నమ్మి దాన్ని ఆచరించినప్పుడు వారిలో ఒక సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంఖ్య నా దగ్గర ఉంది, నాకు అదృష్టం వస్తుంది అనే నమ్మకం వారిని మరింత ధైర్యంగా, పట్టుదలతో పనిచేయడానికి పురిగొల్పుతుంది. ఈ సానుకూల ఆలోచనలు విశ్వం నుండి సానుకూల శక్తులను ఆకర్షించి విజయానికి బాటలు వేస్తాయి. అంతేకాకుండా ఈ ఆచారం దైవిక శక్తుల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తిని మరింత సానుకూలంగా, ఆశావాహకంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ 9 సంఖ్యను ఈ రాశివారు రాసి పెట్టుకోవటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. 9 సంఖ్యను ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఇలా రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్య ఉన్న పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వస్తుంది. డబ్బు ప్రవాహంలో వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అంటే మీరు కోట్లు అనుకుంటే కోట్లు వచ్చి పడిపోవాలని కాదు. మీరు ఏదైతే ప్రతిఫలంతో ఇంత ప్రతిఫలం కావాలి నాకు అని చెప్పి పనిచేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుంది. చేసే వ్యాపారంలో లాభాలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు. అలా నష్టపోకుండా ఉండాలంటే ఈ 9 సంఖ్యను వీడియోలో చెప్తున్నట్లుగా రాసి మీ జేబులో పెట్టుకొని మీ వెంటే ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేది ఉండదు. మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోండి, ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని మీ వెంటే తీసుకుని వెళ్ళండి. లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ పెట్టకండి. ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, పెట్టుకోవచ్చు. మరి ఈ రాశికి చెందిన వారందరూ ఈ నెంబర్ను రాసి మీ దగ్గర పెట్టుకునే అదృష్టాన్ని పొందండి, ఆనందంగా జీవించండి. ఇక చివరిగా మీకు అదృష్టం పట్టే ముందు వచ్చే సంకేతాల గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందాం.
పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో, చిన్నపిల్లల రూపంలో, ఇలాంటి రూపాల్లో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. కేవలం జ్ఞానవంతులు మాత్రమే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ రాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ ఇంట్లోకి వస్తే భయపడటం, చిరాకు పడటం సర్వసాధారణం. కానీ ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి. అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించటం జరుగుతుంది. ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక. కాబట్టి ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపద కలుగుతుంది, లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు. వసూలు కాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి. తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం. ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జలజీవులకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించబడటం జరుగుతుంది. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. ఈ రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, కోటీశ్వర్లు కాబోతూ ఉన్నారని దానికి సంకేతం. ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దానికి సంకేతం. ఈ విధంగా మీరు కోటీశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావటం జరుగుతుంది. ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఇది వరకు మీకు ఊరకే కోపం వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు. ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనుక మీకు రాబోయే కాలం అదృష్టకాలమని మీరు గుర్తించాలి. గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఈ రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని, వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన పని లేదు. సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి. చక్కగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనడానికి ఇది సంకేతం. ఎవరి ఇంటికైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉన్నారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండబోతుందని, అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి. చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు,
కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పురుషుడికి కుడి చెయ్యి, స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం. త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని, అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి. 2 తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం. చాలామంది భయపడుతూ ఉంటారు, దాన్ని చంపేంత వరకు వదిలిపెట్టరు. కానీ 2 తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం. ఎందుకంటే ఈ యొక్క 2 తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు. 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. ఈ విధంగా 2 తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు. తద్వారా ఇంట్లోనే అది తిరుగుతూ ఉండేది. ఈ పాము ఎవరి హాని కోరుకోదు. ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు. అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఈ రాశివారి యొక్క జీవితంలో వారు కోటీశ్వర్లు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు. ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని, వారి ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని, వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి.